రాజీవ్. సార్ సార్ కుర్పాంకి సంబంధించి ఏదైతే మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిందో చాలా దురదృష్టకరం. కుర్పాం సంబంధించిన గురుకుల పాఠశాలలో కల్పన, అంజలి అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం అత్యంత బాధాకరం. ఇవి ప్రభుత్వ హత్యలుగానే నేనైతే పరిగణిస్తాను. ఎందుకంటే సార్, ఈ పచ్చకామర్ల సమస్య అనేటువంటిది ఈ ప్రాంతంలో సుమారు 45 రోజుల నుండి ఉంది. ఆ విషయం సంబంధిత అధికారులకు కానీ ఆ గురుకుల పాఠశాల నిర్వహించిన వారికి కానీ క్లియర్ కట్ గా తెలుసు. కానీ వాళ్ళ కేవలం నిర్లక్ష్యమే దీనికి కారణం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు తాగునీరు అనేటువంటిది పరిశుద్ధమైనటువంటి తాగునీరు విద్యార్థులందరికీ అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో కూడా ఆయన ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు. ఆర్ఓ ప్లాంట్లు పెట్టిన తర్వాత ఏ ప్రభుత్వాలైనా వ్యవస్థ కంటిన్యూ అయినప్పుడు ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేయలేదంటారు. అసలు రిపేర్ ఎందుకు వస్తుంది? మెయింటెనెన్స్ చేయకపోతే రిపేర్ వస్తుంది. ఇక్కడ ఈ ప్రభుత్వం కనీసం ఆర్ఓ ప్లాంట్లు నిర్వహించడంలో కూడా వైఫల్యం చెందింది. పాస్ట్ 1 year నుండి కూడా ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్ లేకపోవడం, అది పాడవడంతో అక్కడ వాటర్ కలుషితం అయ్యి ఈ పిల్లలందరికీ కూడా పచ్చకాపులు అనేటువంటిది రావడం జరిగింది. అయితే ఇక్కడ వైద్యులు కూడా ఏం చెప్తున్నారు చాలా క్లియర్ కట్ గా, కలుషిత నీరు తాగడం వల్లే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ యొక్క వ్యాధులు వచ్చే అవకాశం క్లియర్ కట్ గా ఉంది. బహుశా ఖచ్చితంగా ప్రాథమిక విచారణలో క్లియర్ గా కలుషిత నీరు తాగడం వల్లే వచ్చిందని చెప్పి ఈ ప్రాథమిక విచారణలో వైద్యులు చెప్తున్నారు. ఇంకో పక్క చూస్తే హెల్త్ సెక్రటరీ గౌతమి గారు కూడా దాన్ని ఆవిడ కూడా కన్ఫర్మ్ చేశారు. ఏమని? కలుషిత నీరు తాగడం వల్ల ఈ యొక్క పచ్చకామలు అనేటువంటి పిల్లలకు వచ్చాయని చెప్పారు ఆవిడ. కానీ ఇంకో పక్క చూస్తే సంబంధిత శాఖ మంత్రి ఏమో ఆర్ఓ ప్లాంట్ ఎక్కడ పాడైంది, ఆర్ఓ ప్లాంట్ అంతా బాగానే ఉంది, కావాలంటే పదండి వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నారు. అంటే ఇంత ఘోరంగా సమస్య ఉంటే, పిల్లల్లాగా పిట్టల్లాగా పిల్లల ప్రాణాలు రాలిపోతుంటే అధికారులు ఓ రకంగా మాట్లాడతారు, మంత్రి ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే గిరిజన ప్రాంత పిల్లలన్నా, గిరిజన బాలికలన్నా, వాళ్ళ యొక్క ప్రాణాలన్నా ఈ యొక్క ప్రభుత్వానికి అంత చులకన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరో విషయాన్ని మీరు గమనించాలి సార్, కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం కూడా గమనించాలి. పిల్లలకు వచ్చింది పచ్చకావులు, జ్వరం, ఈ యొక్క సమస్యలు. అయితే దీనికి పిల్లల్ని ఈ రోజు ఎక్కడ అడ్మిట్ చేశారో తెలుసండి? మా ఇంటి పక్కన ఉన్నటువంటి కేజీహెచ్ విశాఖపట్నంలో. ఏమండి, కుర్పాంలో కదా ఇన్సిడెంట్ జరిగింది. పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రి ఏమైంది సార్? విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రి ఏమైంది సార్? విశాఖపట్నానికి సుమారు 150 కిలోమీటర్లు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి సార్? సుమారు 129 మంది బాలికలు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంత ఘోరం, ఇంత దుర్మార్గం ఎందుకు జరిగింది సార్? ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు పిల్లల ప్రాణాలు రాలిపోతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఉత్తరాంధ్రలో మాకు కేజీహెచ్ తప్పితే వేరే ఇది లేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఆ గీతం కాలేజ్ గొప్పగా ఉంటది, గీతం మెడికల్ కాలేజ్ ఉంటది, కానీ అక్కడ ఫ్రీగా వైద్యం చేయరు. అలాగే అన్నిటిసరి గొప్పగా మెడికల్ కాలేజ్ ఉంటది ప్రైవేట్ వాళ్ళది, అక్కడ ఫ్రీగా వైద్యాలు చేయరు. ఎవరు చేస్తారు? కేజీహెచ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కి అనుబంధ ఆసుపత్రి అది. సో ఇది ఏ రోజు కూడా మా ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యని ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఆయన విజయనగరానికి ఒక మెడికల్ కాలేజ్, ఓ పెద్ద హాస్పిటల్ ఇచ్చాడు. మెడికల్ కాలేజ్ అనుగుణంగా హాస్పిటల్ వస్తుంది. అదేవిధంగా పాడేరుకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. అదేవిధంగా నర్సీపట్నానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. అదేవిధంగా పార్వతీపురం ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు మెడికల్ కాలేజ్ తీసేస్తే ఏమవుద్దని మాట్లాడుతున్నారు కదా. తీసేస్తే ఇగో పిల్లల ప్రాణాలు, పేద ప్రజల ప్రాణాలు ఇలా పెట్టల్లా రాలిపోతా ఉంటాయి. ముమ్మాటికి కూడా ఇది ప్రభుత్వ హత్యలుగానే నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద ఇప్పుడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు, అధికారులు ఎవరో స్పందిస్తున్నారని నేను చూశాను సార్. ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించేది ప్రతిపక్షాలు, పోరాటం చేసేది ప్రతిపక్షాలు, న్యాయం చేయాలని డిమాండ్ చేసేది ప్రతిపక్షాలు. ఇన్సిడెంటే జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంది. ఇట్ ఇస్ ఎ క్లియర్ కట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. రైట్. ఇక పోలీసులకు సంబంధించి కానీ అట్లాగే సచివాలయ ఉద్యోగులు, నెల్లూరు సచివాలయ ఉద్యోగుల సభను అడ్డుకున్న పోలీసులు అంట టౌన్ హాల్ గేటు తాళాలు వేశారంట. ఈ పరిస్థితి ఇందాక మన యుగంధర్ చెప్తా ఉన్నారు. జమ్మూ అనే ఊళ్ళో పోలీసులు దాడి, ఈ రెండు మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి. ఎస్ సార్, ఇక్కడ ఇప్పుడు ఈ కుర్పాంద్ కూడా అసలు అంశం ఏంటంటే ఎక్కడ వైద్య సదుపాయాలు లేవు సార్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ వైద్య సదుపాయాలు లేవు. పిహెచ్సి డాక్టర్లు ఏమో సమ్మెబాటలో ఉండి ప్రభుత్వం మీద పోరాడుతూ ఉన్నారు. మరోపక్క హెల్త్ అసిస్టెంట్లు కూడా సమ్మెబాటలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వైద్య వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శుభ్రంగా తీర్చిదిద్దారు. ప్రజల ప్రాణాలని పనంగా పెట్టి వీళ్ళు ఈ యొక్క పరిపాలన చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం, ఎక్కడైతే పోలీసుల అత్యుత్సాహం, ఏమంటే ఎక్కడ కూడా చట్టం లాఠీ పుచ్చుకుని కొట్టమని చెప్పదు సార్. వాళ్ళు మనుషులైనా, వాళ్ళు ఏమైనా డెకాయిట్లా, రాబరీలా, లేకపోతే ఎవరు వాళ్ళు? ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మీరు అన్నట్టు స్టేషన్ కి పిలిపించచ్చు, మాట్లాడచ్చు, కేసు ఉంటే పెట్టచ్చు. మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని సృష్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు లాఠీలు చూపిస్తున్నటువంటి పోలీసులు నేను అడుగుతున్నా, ఎవరి ఆదేశాలతో మీరు లాఠీ చార్జ్ చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులనా మీరు మా కార్యకర్తల మీద దాడి చేశారు? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్ధరాత్రి ఇళ్లలో దూరాల్సిన అవసరం ఏమొచ్చింది?
అర్ధరాత్రి స్వేచ్ఛగా ఆడ తిరిగినప్పుడే స్వతంత్రం అన్నాడు మహాత్మా గాంధీ గారు. కానీ ఈ రోజు అర్ధరాత్రి ఇళ్లలో దూరి మగవాళ్ళని ఆడవాళ్ళకి సంబంధం లేకుండా లాఠీలతో బాధి హింసించడమే మాకున్నటువంటి పరిపాలన తీరని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ పోలీసుల దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఒకటి. రెండు, పోలీసు అధికారులు ఎవరైతే నిజాయితీగా పనిచేసే అధికారులు ఈ పాలనలో ఉండలేరు. ఈ యొక్క పాలనలో ఉండే అధికారులందరూ కూడా ఈ యొక్క ఎవరైతే నాయకులు చెప్పినట్టు విధంగా తప్పుడు కేసులు, అక్రమ కేసులు, దాడులు చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, వాళ్ళకి ప్రమోషన్లు, వాళ్ళకి అన్ని సకల మర్యాదలు ఉంటాయి. లేదు మేము చట్ట ప్రకారం వెళ్తాం, మంచి చేస్తాం, న్యాయం చేస్తాం అంటే వాళ్ళందరికీ విఆర్ఎస్లు, ట్రాన్స్ఫర్లు, విఆర్లు ఉంటాయి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ తీరు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి వదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. రైట్.